ఖమ్మం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర డీజీపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల వినియోగం మావోయిస్టులు ఉన్నప్పుడే తగ్గిందని, వాటిని కంట్రోల్ చేయడంలో వారు శ్రద్ధ పెట్టారని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇక పొలిటికల్ పైరవీలతో కేసులు నమోదు చేయవద్దని, బాధితుల పక్షాన పోలీసింగ్ ఉండాలని ఆయన సూచించారు. ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, లేదంటే శాఖపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మావోయిస్టులు ప్రాలభ్యం తగ్గిన వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. డీజీపీ చేసిన పలు కీలక అంశాలపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ పర్యటన చేశారు. ఈ 2 రోజుల పర్యటన కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంతమొందించమని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నటువంటి తరుణంలో సివి ఆనంద్ పర్యటన చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా మావోయిస్టుల ఏరివేత మీద కొంత పోలీసు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అంతమొందించినటువంటి తరుణంలో వారితోటి సంబంధాలు ఉన్నటువంటి, లేకుంటే వారు గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇంకా ఎవరైనా యాక్టివ్గా ఉన్నారన్న అంశాల మీద కూడా స్థానిక పోలీసులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో వారి మీద ప్రధానంగా కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. ఇంకో విషయం, మాదక ద్రవ్యాలకు సంబంధించి, మత్తు పదార్థాలకు సంబంధించి కూడా అటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ గంజాయి అక్రమ రవాణా అనేది పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా గంజాయి అక్రమ రవాణాను పట్టుకున్నారు. పెద్ద ఎత్తున కూడా గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే ఖమ్మం జిల్లాకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఈ గంజాయి అక్రమ రవాణా అటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలిస్తుంది. దీంతో ఖమ్మం మీదుగా కూడా హైదరాబాదు, ఇతర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖమ్మం నుంచే ఇది అక్రమ రవాణా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే సివి ఆనంద్ పోలీసు అధికారులతో కూడా చాలా సీరియస్ గా సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా అటు మత్తు పదార్థాలకు సంబంధించి కూడా దీన్ని అడ్డుకోవాలి, పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాను ఇతర మార్గాలను ఎంచుకొని గంజాయి నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కూడా కృషి చేయాలని చెప్పారు. మరొక కీలక మాట కూడా నిన్న సివి ఆనంద్ అన్నటువంటి సందర్భం కనిపించింది. ఈ మావోయిస్టులను అంతం చేస్తున్నామని ఒక పక్కన పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా గంజాయి అక్రమ తరలింపులో మావోయిస్టుల పాత్ర మరవలేనిదని కూడా ఆయన చెప్పారు. మావోయిస్టులు గంజాయి విషయంలో మంచోళ్ళు అన్నారు. గంజాయి మావోయిస్టులు ఉన్నంత కాలం కూడా ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా గంజాయి పంట సాగు అనేది జరగలేదు. పూర్తి స్థాయిలో నివారణకు వాళ్ళు చర్యలు తీసుకున్నారని చెప్పుకున్నారు. అటు ఎవరైతే సరఫరాదారులు ఉంటారో, అటు పండించినటువంటి వారు ఉంటారో వారందరి మీద కూడా కఠినమైనటువంటి శిక్షలు మావోయిస్టులు తీసుకున్నారు. తద్వారా ఆ ప్రాంతాలలో కూడా గంజాయి పంట అనేది ఎక్కువగా జరగలేదు అనేది నిన్న సివి ఆనంద్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నటువంటి తరుణంలో ఎక్కువగా కూడా ఈ పొలిటికల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లకు చేరుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే సివి ఆనంద్ కూడా పోలీసులకు చాలా చురుకలు అంటించినట్లు కూడా తెలుస్తా ఉంది. పొలిటికల్ పైరవీలతోని వచ్చేటువంటి కేసులను పట్టించుకోవద్దు, ప్రజల పక్షాన న్యాయంగా నిలబడాలని కూడా ఆయన పోలీసు అధికారులకు సూచించారు. కొంతమంది ఎవరైతే పోలీసు అధికారులు ప్రజలకు మద్దతు కాకుండా పొలిటికల్ వారికి మద్దతు పలుకుతున్నారో వారి మీద చాలా సీరియస్ గా కూడా అయినట్లు తెలుస్తా ఉంది. వారు పద్ధతి అధికారులు పనిచేయాలి, లేదంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది, శాఖ పరంగా యాక్షన్ కూడా తీసుకుంటామని నిన్న సివి ఆనంద్ చాలా పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఒక రకంగా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు అర్థమవుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సైబర్ నేరాల క్రైమ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతానికైతే పోలీసులు దాన్ని నివారించడంలో సక్సెస్ అయ్యారనేది కూడా డీజీపీ చెప్పినటువంటి మాట. పెద్ద ఎత్తున కూడా సైబర్ క్రైమ్ ఘటనలు అయితే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్నాయి. అటు కల్లూరులో ఇటీవల జరిగినటువంటి బెట్టింగులు అయితేంది, అటు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా, అటు సొత్తుని కూడా రికవరీ చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున కూడా అరెస్టులు చేశామని అయితే డీజీపీ చెప్పినటువంటి మాట. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా క్రైమ్ ను అరికట్టడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా బాధితుల పక్షాన కొన్ని చోట్ల ఉండట్లేదు. అలా ఉండని వారి మీద కఠినమైనటువంటి శాఖాపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆయన చాలా స్పష్టంగా పోలీసులకైతే ఆదేశాలు ఇచ్చినట్టు నిన్న మనకు తెలుస్తుంది.
వారితోని దాదాపు 4 గంటల పాటు కూడా ఒక సమీక్ష సమావేశాన్ని జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించారు. దీంట్లో ప్రధానంగా పొలిటికల్ గా ఏ పోలీస్ అధికారి కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు, పొలిటికల్ ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి తరుణంలో ఎక్కువ కూడా వారి వద్ద నుంచి కేసుల పైరవీలు అనేటి పోలీస్ స్టేషన్ వరకు చేరుతున్నాయి. అది బాధితులకు అటు నిజాన్ని వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా అన్యాయం చేసే విధంగా పోలీసు అధికారులు ఉండొద్దనైతే అటు డీజీపీ పోలీసులను హెచ్చరించినటువంటి సందర్భం. అయితే డీజీపీ పర్యటనతోని పోలీసు అధికారుల్లో ఏమన్నా మార్పు వస్తుందా చూడాలి. ఎందుకంటే ఎక్కువ కూడా పోలీస్ స్టేషన్లకు సంబంధించి పైరవీలతోని అటు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమన్నా ఈ కేసులు తగ్గుతాయా అనేది కూడా చూడాలి. మరొక పక్క సివి ఆనంద్ ఇటు మావోయిస్టుల మీద కీలకటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో వారి కదలికల మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇంకా ఎప్పుడైనా భవిష్యత్తులో కూడా వాళ్ళు యాక్టివ్గా మారడానికి అవకాశాలు ఉన్నాయా, ఇంకా లేకుంటే వాళ్ళ జీవన విధానం ఏందనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారుల వద్ద వారి ప్రాంతాలకు సంబంధించి పోలీసులను వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసుల పనిభారం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా పోలీసులు కూడా లేరు. కాకుంటే ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించుకొని అటు ఏఐ టెక్నాలజీని కూడా వినియోగించుకొని అటు ప్రజలకు పోలీసులు మరింత సేవలు చేయడానికి ముందుకు వెళ్తామని కూడా డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.